సరే ఇప్పుడు వైఫ్ పర్మిషన్ లేకుండా ప్రాపర్టీస్ కొనడం గానీ, హ్మ్. అమ్మడం గానీ హస్బెండ్ చెయ్యొచ్చా? గుడ్ క్వెషన్. చేయొచ్చు. అవునా? ఎలా చేయొచ్చు అంటే, హ్మ్. హస్బెండ్ సొంత ఆస్తి. ఓకే. ఆయన ఓన్‌గా సంపాదించాడు. హ్మ్. ఆయన పేరు మీదనే ఆస్తి ఉంది. ఆయనే సంపాదించిన ఆస్తి. ఒక వ్యక్తి ఎవరైనా సరే, తాను స్వతహాగా హార్డ్ ఎర్న్డ్ మనీతో సంపాదించినటువంటి సంపాదించిన డబ్బులతో కొన్న ఏ ఆస్తి అయినా సరే, హ్మ్. అది వాడిష్టం. ఓకే. వాడు భార్యకివ్వచ్చు, పిల్లలకివ్వచ్చు, అనాథాశ్రమానికి రాసివ్వచ్చు. ఓహ్! వాడి ఆస్తి అది. వాడి ఎంజాయ్‌మెంట్ ఎలాగైనా చేయొచ్చు. ఓహ్! లేదు రోజు కొంత అమ్మి ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. అవునా? ఆ! సరే మరి అతన్ని నమ్ముకొనొచ్చిన భార్య ఎట్లా? అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. హ్మ్. ఆమె పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు. హ్మ్. లేదా పిల్లలు పుట్టలేదు. ఈమె అతను ఆస్తి అమ్మేస్తాడేమోననేటటువంటి భయం గాని, ఆస్తిని మిస్‌యూజ్ చేస్తాడేమోనన్నటువంటి భయం కానీ ఉన్నప్పుడు ఈమె కోర్ట్‌కెళ్ళాలి. ఓకే. కోర్ట్‌కెళ్ళి అతని ఆస్తిని బ్లాక్ చేయించాలి. హ్మ్. మెయింటెనెన్స్ కేస్ ద్వారా గాని, లేదంటే డొమెస్టిక్ వయలెన్స్ కేస్ ద్వారా కానీ, లేదా డైవోర్స్ కేస్ ద్వారా కానీ, ఓకే. అతని ఆస్తిని బ్లాక్ చేయించాలి. ఓహ్! ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అతని ఆస్తిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. హ్మ్. లేదు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎలాంటి కేసులు లేవు. ఆస్తి మీద ఎలాంటి కేసులు లేవు. అది అలాంటప్పుడు అతనిష్టం. అతను ఎలాంటి ఎంజాయ్‌మెంట్‌కైనా అమ్ముకోవచ్చు. లేదంటే దేనికైనా అతను ఉపయోగించుకోవచ్చు. ఎవరి పేరు మీదైనా రాయొచ్చు. అతని సొంత ఓహ్! ఆస్తి అయితే. ఓకే. రెండోది, అది ఆస్తి అతని సొంతం కాదు. హ్మ్. తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. హ్మ్. దానికి అతనికి అమ్మడానికి అవకాశం లేదు. ఓహ్! అలాంటి ఆస్తిని అతను అమ్మడానికి అవకాశం ఉంది. అది ఓకే. పిల్లలకే వస్తుంది. హ్మ్. ఇదొక రూల్. ఆస్తి విషయంలో ఏంటంటే సివిల్ అనేటటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్. హ్మ్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కూడా నేను అమ్ముకుంటాను. దాన్ని కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఎలా ప్రూవ్ చేసుకోవచ్చంటే, ఇప్పుడు సపోజు ఈయన మేజర్ అయిన తర్వాత, పెళ్లి హ్మ్. కాకముందు ఈయన మేజర్ అయిన తర్వాత యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కొంత భాగాన్ని వాళ్ళ తండ్రి నుంచి ఇతను రాయించేసుకున్నాడు. హ్మ్. ఇతని కొన్నట్టుగా. పేరు మీద కొన్నట్లుగా ఇతని పేరు మీద రాసుకున్నాడు. ఓకే. అప్పుడు అతను అమ్మేసుకోవడానికి గాని, అతను ఏమైనా చేసుకోవడానికి గాని అవకాశం ఉంటుంది. ఓహ్! ఇకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో అమ్మాయిలకు కూడా భాగం ఉంటది. హ్మ్. అవును. అమ్మాయిలు ఏదైనా సైడ్ లైన్ చేశారు. హ్మ్. నాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు. నన్ను సైడ్ లైన్ చేశారనేటటువంటిది ఉంటే ఆమె కోర్ట్‌కెళ్ళొచ్చు. ఓకే. కోర్ట్‌కెళ్ళి ఆమె ఆస్తిని ఆమె తెచ్చుకోవచ్చు. హ్మ్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఉంటుంది. ఓన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే తాతల ప్రాపర్టీ మాత్రమే. మళ్ళీ హ్మ్. తండ్రి ప్రాపర్టీలో కూతురికి ఏమి రాదు. అది ఆయన ఓహ్! ఇష్టం. ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఓహ్! తండ్రి సంపాదించిన ప్రాపర్టీ హ్మ్. కూతురికైనా ఇవ్వచ్చు, కొడుకైనా ఇవ్వచ్చు, భార్యకైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఆయన ఇష్టం. ఓకే. ఒకవేళ మదర్ పేరు మీదుంటే? మదర్ పేరు మీద ఉన్నా కూడా అంతే. ఆమె ఇష్టం. ఆమె ఇష్టం. ఓకే. మదర్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని స్త్రీధన్ అంటారు. హ్మ్. అంటే తల్లి పేరు మీద ఏ ఆస్తి అయితే ఉంటుందో హ్మ్. స్త్రీధనం కింద ఉంటుందది. ఓకే. దాంట్లో కొన్ కూడా ఎవరికీ హక్కుండదు. ఆమెకు మాత్రమే హక్కుంటుంది. ఆమె ఇష్టం. ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే. లేదు స్త్రీధనం యాన్సెస్ట్రల్ నుంచి వచ్చింది. హ్మ్. అప్పుడు మళ్ళీ ఆమె ఇవ్వడానికి లేదు. హ్మ్. ఓకే. అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఈ అమ్మాయిలు, అబ్బాయిలు మాకు రాలేదని కేస్ పెట్టడానికి అవకాశం. ఓకే. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా కేస్ పెట్టొచ్చు. హ్మ్. అట్లా.